అలవిగా హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ సర్కార్ ఆపసోపాలు పడుతుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కమిటీల పేరిట కాలయాపన చేస్తోంది. తాజాగా పే రివిజన్ కమిషన్ గడువు పొడిగించాలని సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఏ క్షణమైనా దీనికి సంబంధించిన ఉత్తర్వులు రావొచ్చని సచివాలయ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ కాదు కాలయాపన సర్కార్ నడుస్తోంది. అధికార పీఠం ఎక్కిన నాటి నుంచి కమిటీవై చేతులు దులిపేయన్న చందంగా వ్యవహరిస్తున్న ఏలికలు తాజాగా పే రివిజన్ కమిషన్ గడువు పొడిగించే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నారు. ఆ దిశలో 1-2 రోజుల్లో నిర్ణయం కూడా వెలువడే అవకాశం ఉంది. దీంతో మొన్న జనవరిలో అందాల్సిన పీఆర్సీ నివేదికలో మరింత జాప్యం జరగనుంది. కాగా రిపోర్టు తీసుకుంటే దాన్ని వెంటనే అమలు చేయాల్సి వస్తుంది. దీంతో కావాలనే కమిషన్ సభ్యులకు పాలకులు సమయం ఇవ్వడం లేదన్నది అపవాదు. పిలిచినప్పుడే వెళ్లి రిపోర్ట్ అందజేస్తామన్న వేచిచూచే ధోరణి పీఆర్సీ సభ్యుల్లో కనిపిస్తోంది. మరోవైపు 2 ఏళ్లుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న పాలకులు కిమ్మనడం లేదన్న అసహనం ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. పెన్షనర్లు, టీచర్లు 15 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారన్నది ఒక అంచనా. కనీసం 1% ఫిట్మెంట్ లెక్కగట్టిన నెలకు తక్కువలో తక్కువ 250 నుంచి 300 కోట్లు అవసరం. ఇక 20% ప్రకటిస్తే ఓ 5,000 కోట్లు, 30% అయితే 7,500 కోట్ల అదనపు భారం తప్పదు. అయితే పీఆర్సీ ప్రకటించాలన్నా, ఇప్పటికిప్పుడు ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వాలన్నా పే రివిజన్ కమిషన్ సిఫార్సులు తప్పనిసరి. ఇందుకు కూడా ఎలాంటి ఆటంకం లేదు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ నేతృత్వంలో ఏర్పాటైన 2వ పే రివిజన్ కమిషన్ తన నివేదికను ఏనాడు సిద్ధం చేసి పెట్టింది. కాకితో కబురు పంపిన సచివాలయం వచ్చి ఆ రిపోర్టును ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధంగా ఉంది. కానీ కాంగ్రెస్ సర్కార్ జంకుతోంది. కనీసం ఆ నివేదిక తీసుకోవడానికి సైతం వాళ్లకు గట్స్ చాలడం లేదు. ఆ సిఫార్సులు అందుకున్న మరుక్షణం నుంచే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి ధైర్యం చేయడం లేదన్నది అపవాదు. అటు సమాధానం చెప్పలేక, ఇటు అమలు నుంచి తప్పించుకునే అవకాశం లేక ఇరుకున పడతామన్న భయం వల్లనే సీఎం రేవంత్ రెడ్డి పీఆర్సీ సభ్యులకు కనీసం సమయం కూడా ఇవ్వడం లేదన్నది అభియోగం. ఇటు కమిషన్ సభ్యులు కూడా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్దామన్నట్లుగా వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. ఓ పిడుగులాంటి వార్త ఉద్యోగుల చెవిలో పడడం సచివాలయంలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం 2వ పే కమిషన్ గడువును ముచ్చటగా 3వసారి పొడిగించనుందన్న సమాచారం వాళ్లను తీవ్రంగా కలవరపెడుతోంది. 2 ఏళ్ల ఎదురుచూపుల ఫలితం వాళ్లను ఆగ్రహానికి గురిచేస్తోంది. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ చెప్పిన మాటలు నమ్మి జూటా వాదాలకు ఆకర్షితులైనందుకు బుద్ధొచ్చిందని వాళ్లను వాళ్లు నిందించుకుంటున్నారు. జనవరిలో శుభవార్త వింటామని భావించిన ఉద్యోగులంతా తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగుల ఆర్థిక, సామాజిక స్థితిగతులు, ధరల పెరుగుదల తదితర అనేక మార్కెట్ అంశాలను అధ్యయనం చేసి వాళ్ల జీతభత్యాల పెంపు కోసం సిఫార్సులు చేయడానికి 2023 జూలై 1న అప్పటి ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ చైర్మన్ గా 2వ పే రివిజన్ కమిషన్ ను నియమించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2018 మే నెలలో మొదటి పీఆర్సీ ఉనికిలోకి వచ్చింది. దాన్ని అమలు చేస్తూ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు రికార్డు స్థాయిలో 30% ఫిట్మెంట్ ఇచ్చారు. దీంతో శాలరీ పే స్కేల్ ఇండెక్స్ లో తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. ప్రస్తుతం రాష్ట్రం రోజురోజుకు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతోంది. ఉద్యోగులకు కనీస స్థాయిలో పీఆర్సీ అమలు చేసే స్థితి సైతం లేదు. పైగా నివేదిక రూపొందించే క్రమంలో పే కమిషన్ అనేక ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలతో సమావేశాలు నిర్వహించింది. విస్తృత అభిప్రాయ సేకరణ జరిపింది. కొన్ని సంఘాలు 50%, మరికొన్ని 51%, ఇంకొన్ని కనీసం 30% కంటే తక్కువ కాకుండా ఫిట్మెంట్ ఇవ్వాలన్న డిమాండ్లను పీఆర్సీకి వినిపించాయి. వాళ్ళడిగిన లెక్కన ఇవ్వాలంటే ఖజానాపై అదనంగా 12,750 కోట్ల భారం పడుతుంది. ఇప్పటి వరకు ఆర్థిక పరిస్థితిలో ఏలికలకు ఇది ఖచ్చితంగా మోయలేని భారం. అందుకే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతే అన్నట్లుగా సర్కారు వ్యవహరిస్తుందన్న ఆరోపణ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. అందుకే ప్రభుత్వం ముచ్చటగా 3వసారి పీఆర్సీ గడువు పెంచే దిశలో అడుగులు వేస్తోందన్నది వాళ్ల ఆరోపణ. వాస్తవానికి ఉనికిలోకి వచ్చిన 6 నెలల్లోనే 2వ పీఆర్సీ నివేదిక ప్రభుత్వానికి చేరాల్సిందే.
సాధారణ ఎన్నికల తరుణంలో 2024 ఏప్రిల్ 2తో ముగుస్తున్న కమిషన్ గడువును ఒక 6 నెలల పాటు పొడిగించారు. ఆ తర్వాత మళ్లా గడువు పొడిగింపు జరిగి మొన్నటి అక్టోబర్ 2తో అది ముగిసిపోయింది. అయినా పిలుపు రాక రెడీ అయిన నివేదికను ఏం చెయ్యాలో పాలుపోక పీఆర్సీ సతమతమవుతోంది. పెండింగ్ లో ఉన్న 5 డిఏల్లో మొన్నీ మధ్యనే రేవంత్ రెడ్డి సర్కార్ ఒక అలవెన్స్ విధిలించిన విషయం తెలిసిందే. ఆ భారం సుమారు 250 కోట్లు. ఇప్పుడు పీఆర్సీ జోలెత్తితే మరోసారి భారం తప్పదన్నది ప్రభుత్వ పెద్దల భావన. కాంగ్రెస్ ఏలుబడి మొదలై 2 ఏళ్లు దాటిపోయినా పీఆర్సీ అమలుకు నోచుకోకపోవడం అన్యాయమన్నది ఉద్యోగుల వాదన. ప్రభుత్వ తాత్సారం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామన్నది వాళ్ల ఆవేదన. కాగా ఒకవేళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే ఉద్యోగులు అడిగినంత కాకపోయినా ఎంతో కొంత ఫిట్మెంట్ ప్రకటించి మమ అనిపించాలన్నది పాలకుల యోచన. ఇందుకోసం అవసరమైతే ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల సంఘాలతో భేటీ అయి వాళ్లను ఒప్పించి ప్రభుత్వం పైన వ్యతిరేకత రాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాలన్నది ఏలికల మనోగతం. అంతవరకు నివేదిక జోలి తెరపైకి రాకుండా పీఆర్సీ టెన్యూర్ పొడిగించాలన్నది సర్కార్ కార్యాచరణలా కనిపిస్తోంది. పే రివిజన్ కమిషన్ గడువు పెంచే ఉత్తర్వులు వెలువడతాయని సెక్రటేరియట్లో ఉన్న టాక్.